నమస్తే, నేను మీ సిద్దిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఈరోజు మనతో మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే వాకిటి సునీతా లక్ష్మారెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మా. గతంలో అంటే మీరు రాజకీయంలో ఎంటర్ అయ్యేటప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పాలిటిక్స్ గురించి కొద్దిగా వివరించండి. నిజంగా ఇప్పుడు నేను ఫస్ట్ టైం 1999లో రాజకీయ ప్రవేశం చేసినప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిజం ఒక గౌరవం, ఒక విలువ, అంటే ఏదైనా ఒక సమస్య పరిష్కారం చేస్తే దానికి కృతజ్ఞతగా మరి గ్రామస్తులంతా కూడా అభిమానం చూపించేటటువంటి సందర్భం అప్పటిది. కానీ ఈరోజు మళ్ళీ 4th టైం ఎమ్మెల్యే అయిన తర్వాత అటువంటి విలువలు, గౌరవం రాజకీయాల్లో లేవనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మేము సొంతము అని చెప్పి ఫాలో, అంటే ఎమ్మెల్యే మాకు సొంతము అని ఒక ఆలోచన, ప్రతిదీ జరిగిపోవాలి, 5 నిమిషాల్లో జరిగిపోవాలని చెప్పేసి అనుకునేటువంటి మరి నిజంగా గౌరవం అనేది లేకుండా పోయింది ఇప్పటికప్పటికి. గౌరవప్రదమైన దాంట్లో దిగజాడడం అనుకోండి, లేకపోతే ఈ రకంగా తయారు చేయడానికి కారణం ఏమనుకుంటుంది? నిజంగా కూడా రాజకీయంగా ఏంటంటే అప్పుడు కేవలం ఏంటంటే మా ఊరికి ఇది జరిగితే బాగుండు, మా గ్రామానికి నీళ్ళు వస్తే బాగుండు, మా ఊరికి తాగునీటి ఉంటే బాగుంటుంది, సాగునీరు వస్తే బాగుంటుంది, మా గ్రామం రోడ్డు కావాలని చెప్పేసి అనుకోవడం, ఇటువంటివి ఉండేది. కానీ అప్పుడు అట్లా అన్ని సమస్యలు పరిష్కారం అవుతా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమైపోతుందంటే వ్యక్తిగతంగా, అంటే నాకు ఒక లోన్ రావాలా, నాకు ఒక కార్పొరేషన్ నుంచి లోన్ ఇప్పియండి, లేకుంటే ఒక జాబ్ ఇప్పియండి, లేదంటే ఒక ఇండస్ట్రీలో ఇది పెట్టియండి, జాబ్ పెట్టియండి, ఒక ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇంకా ఏదైనా లోన్ ఇప్పియండి, ఇట్లా వ్యక్తిగతానికి సంబంధించినటువంటి సమస్యలు రావడం వల్ల ఏంటంటే మేము ఎవరిని సాటిస్ఫై చేయలేకపోతా ఉన్నాం. ఎందుకంటే గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు అంటే ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తాయి, లేదంటే కొట్లాడి తీసుకురావచ్చు, ఇంకేదైనా చేయొచ్చు. కానీ వ్యక్తిగతమైనటువంటి సమస్యల్ని పరిష్కరించడంలో కొంత ఇబ్బంది అవుతా ఉంది. సో దాంట్లో ఏంటంటే నెగిటివ్ రావడం, గౌరవం తగ్గిపోవడం, విలువలు పడిపోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంది. ఇప్పుడు మా మామయ్య గారు సర్పంచ్ ఉన్నప్పుడు, ఎంపీపీ ఉన్నప్పుడు, మా హస్బెండ్ జెడ్పీటీసీ ఉన్నప్పుడు గ్రామంలో ఒక సమస్య, అప్పుడు ట్రాన్స్ఫార్మర్స్కి అని లేకుంటే ఒక బోర్ వేయాలన్నా కూడా పెద్ద ఇబ్బంది ఉంటుంది, ఒక ఇల్లు రావాలన్నా ఇబ్బంది ఉంటుంది. అటువంటిప్పుడు వాళ్ళు కష్టపడి అక్కడ నుంచి ఇక్కడ నుంచి తెచ్చిస్తే అదొక రకమైనటువంటి గౌరవం ఉండే, వాళ్ళకి విలువ ఉండే. కానీ ఇప్పుడు మనం అవి ప్రభుత్వం నుంచి ఎన్ని రకాలుగా తీసుకొచ్చినా కూడా ఆ సాటిస్ఫాక్షన్ అనేది లేకుండా పోతుంది. అంటే ఎవరిని మేము సాటిస్ఫై చేయలేకపోతున్నామన్న భావన మా ఆగుల్లో కూడా అనిపిస్తుంది. మీరు రాజకీయ ఎంట్రీ ఎట్లా జరిగిందమ్మా? అంటే జనరల్గా పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ అవసరం ఉంటారంటారు, అట్లా మీ పాలిటిక్స్ ఎంటర్ ఎట్లయింది? లక్ష్మారెడ్డి గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి శిష్యుడిగా ఉండి యూత్ అంటే మన ఏమంటారు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక చైర్మన్గా ఉండి అప్పుడు రాజశేఖర రెడ్డి నెంబర్ తిరుగుతూ ఉండే. సో అట్లా ఏంటంటే అప్పుడు యూత్గా మరి ఈయన లక్ష్మారెడ్డి గారు, సురేష్ గారు, సురేష్ శెట్కర్ గారు, శశిధర్ రెడ్డి గారు, ఫరూక్ హుసేన్, వీళ్ళు ఒక నలుగురు ఒక గ్యాంగ్ లాగా తిరుగుతూ ఉండేది. సో అప్పుడు ఏంటంటే వాళ్ళందరూ కూడా టికెట్స్ కోసం మేము ప్రయత్నం చేసుకుంటున్నామంటే ఈయన కూడా ప్రయత్నం చేసుకోవడం జరిగింది. అప్పుడు మా నర్సాపు నియోజకవర్గం జగన్నాథరావు గారు డిప్యూటీ సీఎంగా ఉండి ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు. సో ఆయనను తట్టుకుని నీకు రాదు అని చెప్పేసి మరి అక్కడ ఢిల్లీకి వెళ్ళినటువంటి వాళ్ళంతా ఆయనకు చెప్పడంతో ఇప్పుడు బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అవుదామని చెప్పేసి వచ్చి హార్ట్ స్ట్రోక్తో పడిపోవడం జరిగింది. ఆ రోజు సాయంత్రమే చనిపోవడం జరిగింది. సో అప్పుడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళి లక్ష్మారెడ్డి గారి టికెట్ గురించి ఎట్లా అయింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ మిస్సెస్కి ఇవ్వాలి అని అందరూ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏంటంటే ఆయన అనేది లేకుండా అందరూ కూడా అభిమానంతో వెళ్ళడం. అప్పుడు పీజేఆర్ గారు కూడా ఈయనకు బాగా దగ్గర ఉంటుండే, యూనియన్ లీడర్గా ఉన్నారు. సో వారి దగ్గరికి వెళ్ళడం, వారు రాజశేఖర రెడ్డి దగ్గర తీసుకెళ్ళడం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి అన్న పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి సరే మీరు వెళ్ళండి, మీ పని మీరు చేసుకోండి, తప్పకుండా తనకి టికెట్ ఇస్తామని చెప్పి అప్పుడు నాకు టికెట్ ఇవ్వడం, అంటే ఈయన చనిపోయిన తర్వాత ఒక 15 డేస్లోనే ఎన్నికలు రావడం జరిగింది. సో అట్లా నాకు టికెట్ ఇచ్చి నేను ప్రజల్లోకి వెళ్ళడం. తర్వాత 19 అంటే అప్పుడు మనకు సిపిఐ విఠల్ రెడ్డి గారు ఉన్నారు ఆపోజిషన్, ఆయన చాలా స్ట్రాంగ్ లీడర్ మనందరికీ తెలిసిందే. కాబట్టి ఆయనని తట్టుకొని నిలబడతామా లేదా అని చెప్పేసి భయం వేసింది నాకు. అసలు ఫస్ట్ టైం ఎలక్షన్స్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు నాకు ఏం తెలియదు అసలు. అంటే ఈయనతో పాటు ఉండడం, మామయ్య రాజకీయంగా ఉండడం తెలుసు, కానీ నేను ఎప్పుడు కూడా పొలిటికల్గా బయటికి రాలేదు. సో నాకు అసలు ఏం తెలియకపోతుండే, ఏం మాట్లాడలేకపోతుంటే అయినా కూడా ఏంటంటే ప్రజలు నిజంగా కూడా నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎందుకంటే నేనేంటో తెలియకుండా మరి నాకు ఓట్లేడాను. అంటే మా మామయ్య గారు రామచంద్రరెడ్డి గారు కానీ లక్ష్మారెడ్డి గారు చేసినటువంటి సేవలు గుర్తించుకొని మరి అప్పుడు సీనియర్ నాయకుడైనటువంటి ఉదండుడైనటువంటి మరి విఠల్ రెడ్డిని కానీ కాదని నాకు ఓట్లేసి గెలిపించానంటే
నేను ఎప్పటికి కూడా వారికి రుణపడి ఉంటాను నర్సాపూర్ నియోజక ప్రజలకి. ఆ విధంగా ఫస్ట్ టైం నేను ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. రాజకీయాలకు ఎంట్రీ కాకముందు అంటే స్టూడెంట్ లైఫ్లో విద్యార్థి దశలో మీరు స్పోర్ట్స్ ప్లేయర్ అని విన్నాము. అది మీకు ఇది ప్లస్ కానీ అవకాశం వచ్చింది అంటే మీకు కలిసి వచ్చింది? అంటే నేను స్పోర్ట్స్లో వాలీబాల్ ఆడేదని, మార్చ్ పాస్ట్ కూడా బాగా చేసేదాన్ని. సో అట్లా వాళ్ళ లీడర్షిప్లో కొంత ఉండే కానీ, కాకపోతే దీనికి దానికి చాలా డిఫరెంట్ ఉంటుంది. అదేమైందంటే కొంత లిమిటెడ్ పర్సన్స్తో, మాకున్నటువంటి ఫ్రెండ్స్తో, కలిసి చదువుకుంటున్నటువంటి వాళ్ళతో కలిసి నడిచేది. ఇదేంటంటే ప్రజలతో మమేకం అయ్యేటువంటిది. కాబట్టి నాకు ఫస్ట్లో భయం వేసేది. ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ఫస్ట్ టైం నేను వెళ్ళిపోయినప్పుడు రోడ్ లేదు, తాగునీటి సమస్యలు, తాండాలకైతే అసలు కరెంటు కూడా లేదు. సో ఊరికి దూరంగా ఉండడం, మేము నడుచుకుంటూ వెళ్ళడం, ప్రతి ఇంటికి ఒక్కొక్కసారి అయితే చెప్పులు నా ఫస్ట్ టైం ఎలక్షన్స్లో 2 times నా చెప్పులు విరిగిపోయినాయి. అంటే అప్పుడు వర్షాకాలం ఉంది, వర్షాలు పడతా ఉన్నాయి, తాండాలకు వెళ్ళలేకపోతా ఉన్నాం, గ్రామంలో కూడా కొన్ని కాలనీస్కి వెళ్ళలేకుండా చెప్పులు విరిగిపోయినటువంటి సందర్భాలు కూడా, అంటే అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉండే ఆ రోజు. సో అట్లా ప్రతి గ్రామానికి వెళ్ళినప్పుడు నా వెనకాల ఉన్నటువంటి వాళ్ళు రాసుకున్నారు, ఏ గ్రామంలో ఏ సమస్య ఉంది అనేది రాసుకొని, మీరంతా రాజకీయ నాయకులు ఇప్పుడే వస్తారులే, తర్వాత ఏం మాట్లాడతారు, మళ్ళీ మా దగ్గరకు వస్తారా అని చాలామంది అక్కడక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు కూడా మాకు గుర్తున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇట్లా తిరుగుతారా అనేది కూడా వచ్చింది అప్పుడు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం నిల్చున్నప్పుడు అందరూ కూడా ఏంటంటే ప్రతి ఒక్క విలేజ్కి వెళ్ళాలా, నన్ను పరిచయం చేయాలా, లక్ష్మారెడ్డి గారి వైఫ్ అని, రామచంద్రారెడ్డి గారి కోడలు అని చెప్పేసి పరిచయం చేయాలని చెప్పేసి ప్రతి ఒక్క విలేజ్ చిన్న తాండాతో సహా నన్ను తీసుకెళ్ళడం జరిగింది. సో అట్లా నాకు కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఏ గ్రామం ఎక్కడ ఉంది, ఏమవుతుంది అనేది తెలిసిపోయింది. అప్పుడు పరిస్థితి అంటే డెవలప్మెంట్ అనేది చాలా కావాలి అని చెప్పేసి అప్పుడు నాకు ఆలోచన రావడం జరిగింది. సో అట్లా ఎమ్మెల్యే అయిన తర్వాత అవన్నీ రాసుకునేవి కూడా మెల్లమెల్లగా చూసుకుంటూ, అంటే అప్పుడు ఆపరేషన్లో ఉన్నాం ఫస్ట్ టైం. నాకు సబ్జెక్ట్స్ కూడా తెలియదు, ఏ సబ్జెక్ట్ ఏంది, ఏ డిపార్ట్మెంట్ ఏంటి అనేది కూడా నాకు తెలియదు. ఫస్ట్ టైం అసెంబ్లీకి అడుగుపెట్టిన తర్వాత మార్నింగ్ నుంచి ఎప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అయితే అప్పటి నుంచి మళ్ళీ అయిపోయే వరకు కూడా అసెంబ్లీలో కూర్చోవడం జరుగుతుండే. ఎందుకంటే చాలా ఏంటంటే మంచి మంచి టాపిక్స్ పైన మనకు బాగా చర్చ జరిగేది. ఆ చర్చల్లో మనం వినడం వల్ల ఏంటంటే చాలా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం జరిగింది. సో అట్లా మెల్లమెల్లగా నేర్చుకొని సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తూ రావడం జరిగింది. ఇప్పుడు మీరు అన్నారు కదా రాజకీయ ఉద్దండు విఠల్ రెడ్డి అనేది, తర్వాత మాది కూడా ఆ జిల్లా పక్క ప్రాంతం, మీ పక్క ప్రాంతం మాది కాబట్టి మేము ఉన్నప్పటి నుంచి చూసేవాళ్ళం. సేమ్ ఎట్ ఏ టైము అంటే జిల్లా అంతటా కూడా కొంత నారాయణఖేడ్ ఒకటి, కొంత నారాయణఖేడ్ కన్నా భిన్నంగా కూడా ఇక్కడ కమ్యూనిస్ట్ కాబట్టి ఇక్కడ అంటే ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు అనుకోండి, లేకపోతే హత్యా రాజకీయాలు, ఇట్లాంటి రాజకీయాలు అంటే క్రిమినల్ మైండ్స్ తోటి నడిచే రాజకీయాలు. మీకు అట్లాంటి సంఘటనలు ఏమన్నా ఎదురైనాయా? మామయ్య గారు ఉన్నప్పుడు కొంచెం నక్సలైట్స్ కొంత ఇబ్బంది జరిగింది. తర్వాత మామయ్య గారి పైన కొంత అటాక్లు కూడా జరిగాయి. అంటే గ్రామస్తులు, ఇతర ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు మామయ్య పైన అటాక్ చేయడం జరిగింది. మా మామయ్య డాక్ బంగ్లా ఉన్నప్పుడు ఆయనని బంగ్లా నుంచి కింద తోసేస్తే పడి నడుము అంటే చాలా సీరియస్ అయిపోయి ఇప్పుడు అప్పుడు అన్నట్టుగా ఉన్నటువంటి సందర్భం కూడా చూసినాం. తర్వాత మెల్లగా తను బయటికి రావడం జరిగింది. మా హస్బెండ్ తర్వాత రాజకీయాలకు వచ్చిన తర్వాత కూడా ఆయన పైన కూడా 2-3 సార్లు అటాక్ చేయడం జరిగింది. సో మేము అప్పుడు హౌస్ వైఫ్ ఉన్నప్పుడు లక్ష్మారెడ్డి గారు జనార్దన్ రెడ్డి గారితో ఒకసారి క్యాంపెయిన్కి వెళ్ళడం జరిగింది. ఇక్కడికి మన సత్యం స్పిన్నింగ్ మిల్ ఎలక్షన్స్ జరుగుతాం, ట్రేడ్ యూనియన్ ఎలక్షన్స్. అక్కడికి వెళ్ళినప్పుడు మాకు అప్పుడు ఈ సెల్ ఫోన్స్ లేవు, ల్యాండ్ లైన్స్ ఉన్నాయి. మా ఇంటికి కాల్ వచ్చింది, మీరు లక్ష్మారెడ్డి తిరిగి వస్తారనుకుంటున్నారా, లక్ష్మారెడ్డి ఈరోజు మేము చంపేస్తా ఉన్నాం, ఆయన తిరిగి రాడు, మీరు ఏమనుకుంటున్నారో అని చెప్పి ఫోన్ పెట్టేసి. నాకు అప్పుడు ఏం తెలియదు అసలు. మేమందరం కూడా ఇంట్లో ఉన్నటువంటి పనులన్నీ ఆపేసుకొని బయట కూర్చొని ఏడుస్తూ కూర్చున్నాం. అటువంటి సందర్భాలు మేము చూడడం జరిగింది. ఆ తర్వాత నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అటువంటి పరిస్థితి నాకు ఎక్కడ రాలేదు. అంటే మామూలుగా ఏంటంటే గ్రామాలకు వెళ్ళినప్పుడు నిలదీయడం లాంటిది వాళ్ళ హక్కు, ప్రజల హక్కు కాబట్టి వాళ్ళు అట్లా చేసింది, కానీ అటాక్ చేయడం అటువంటిది మాత్రం జరగలేదు. ఇప్పుడు మీరు అంటున్నారు ట్రేడ్ యూనియన్కి సంబంధించిన దాంట్లోనే పీజీఆర్ మీకు బాగా సపోర్ట్ చేసిండు, ఎమ్మెల్యే టికెట్ రావడానికి కూడా పీజీఆర్ కృషి వల్లనే జరిగింది అనేది ఒకటి. కానీ ఎట్ ఏ టైం పీజీఆర్ వల్ల టికెట్ వచ్చినప్పటికీ తర్వాత పీజీఆర్కి అంత సపోర్ట్ చేయలేదు అనేది మీ మీద అపవాదం ఉన్నది, దానిపైన మీరు ఏమంటారు? అది తప్పు. ఎందుకంటే నాకు ఫస్ట్ రాజకీయంగా పరిచయం అయింది పీజీఆర్ గారు. ఫస్ట్ ఈయన చనిపోయిన తర్వాత పీజీఆర్ గారు మా ఇంటికి వచ్చి ధైర్యం ఉండండి అమ్మా, మేము ఉన్నాం మీతో పాటు అని చెప్పడం జరిగింది. తర్వాత వారితో పాటు
మరి నాకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆయనే ప్రచారంలో దిగారు. వారు కోదండరెడ్డి గారు కూడా ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వారు తిరిగి మనకు ప్రచారం కూడా చేయడం జరిగింది. గెలిచిన తర్వాత కూడా వారితో పాటు నేను ఉన్నాను. అంటే తర్వాత ఏమైందంటే వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టేసి కొంచెం తను సైలెంట్ అవ్వడం, అంటే రాజకీయంగా తర్వాత మేము ఏంటంటే మళ్ళీ రాజశేఖర రెడ్డి అన్న మమ్మల్ని ఎంకరేజ్ చేస్తాను. యాజ్ ఎమ్మెల్యేగా, యాజ్ ఎ పీసీసీ ప్రెసిడెంట్గా, తను మమ్మల్ని అపోజిషన్ లీడర్గా, సిఎల్పి నాయకుడిగా నన్ను ఎంకరేజ్ చేస్తూ రావడం జరిగింది. సో అట్లా మేము రాజశేఖర రెడ్డి అన్నకి అటాచ్ అవ్వడం జరిగిందే తప్ప ఎప్పుడు కూడా ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకుంటాను, మొక్కుతాను మన పీజేఆర్ గారిని కూడా. ఆ గౌరవం ఇది ఒక తండ్రి సమానులు వారు. తప్పకుండా వారితో పాటు మేము ఉన్నాం, నడిచినాం కూడా. రాజశేఖర రెడ్డి గారు మీరు గెలిచినప్పుడే ప్రతిపక్ష నాయకుడు ఉండడం, తర్వాత కూడా మీరు మళ్ళీ ఎన్నికల్లో గెలవడం, ఆ రకంగా రాజశేఖర రెడ్డి గారితో మీకు అంటే బాగా పార్టీ ఒక హార్డ్ కోర్ కార్యకర్తగా మీరు వన్ ఆఫ్ ది రాజశేఖర రెడ్డి గారికి మీరు వన్ ఆఫ్ ది ఏమంటారు కోర్ టీంలో మీరు వన్ ఆఫ్ ది మెంబర్. అంటే మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు మీరు అనుకున్న విధంగా కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్కు అట్లా సహకరించారు? తప్పకుండా సహకరించండి. ఈరోజు నర్సాపూర్ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది, ఎన్నో కార్యక్రమాలు నేను చేయగలిగినాను అంటే అది బికాజ్ ఆఫ్ రాజశేఖర రెడ్డి అని. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మనం అపోజిషన్లో ఉన్నాం. అప్పుడు ఏ పనులు కూడా జరగలేదు. ఏ పేపర్ ఇచ్చినా కూడా పక్కకు మారేయడం తప్పితే మనకు అభివృద్ధి అనుకుంటే అంటే రొటీన్గా వచ్చేటువంటి వర్క్స్ వచ్చినాయి తప్ప స్పెషల్గా మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేకుండే. సెకండ్ టైం గెలిచినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సీఎం కావడం జరిగింది. సో అన్న దగ్గరికి ఏ పేపర్ తీసుకొని వెళ్ళినా కూడా నో అనేటువంటి పరిస్థితి ఉండకపోతుండే. ఏదైనా టగాటగా రాసేస్తుండే, రాసి కింద ఆఫీసెస్కి పంపిస్తుంటే మేము అక్కడ పర్సూ చేసుకునే వాళ్ళం. బాగా పర్సూ చేస్తే అనుకున్నంత అభివృద్ధి మేము సాధించగలిగినాం. అంటే మాకు ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఏంటంటే కాన్సెన్స్లోకి వెళ్ళి ఎవరైనా ఏదైనా గ్రామంలో ఏదైనా అడిగిండ్రు అనుకోండి, అప్పుడు అడిగిన దానికి నో అనేదే చెప్పకపోతుంటే మేము అప్పుడు ఖచ్చితంగా సరే చేస్తామని చెప్పేసి వస్తుంటే అది వచ్చిన తర్వాత రాసుకొని రాజశేఖర రెడ్డి ఆయనకి ఇచ్చేస్తాం. ఒక్కొక్కసారి రాజశేఖర రెడ్డి అనే దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే యాజ్ సీఎంగా ఎమ్మెల్యేగా వెళ్తే ఇన్ని లెటర్స్ తీసుకుని వెళ్ళేదాన్ని. సో అప్పుడు ఎక్కువ టైపింగ్ ఉండకూడదు, అన్నీ రాయడం ఎక్కువ. సో ఆయన అంటే ఎన్ని రోజులు కూర్చొని రాసిన అమ్మ ఇవన్నీ అని చెప్పేసి అడుగుతా ఉండే. సో మంచి ఎంకరేజ్ చేసిండ్రు, శాంక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి మేము అభివృద్ధి చేయగలిగినాం. మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత అంటే మనం ఇంతకుముందు జనరల్గా డిస్కషన్ చేసినప్పుడు వ్యక్తిగత సమస్యలు ఇదని మీరు వ్యక్తిగత సమస్యలకు ఇంపార్టెన్స్ ఇచ్చిరా, మొత్తం కమ్యూనిటీ, విలేజ్, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కి సంబంధించిన సమస్యల మీద ఫోకస్ చేయగలరు? ఫస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఇష్యూస్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం. ఎందుకంటే కాన్స్టిట్యున్సీ అంటే అందరికీ సంబంధించింది. కొంతమంది వ్యక్తిగతంగా వచ్చేటువంటి సమస్యలు ఏమన్నా కూడా ప్రయారిటీ ఇన్వైట్. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడా వ్యక్తిగతంగా వాళ్ళకి ఏదో సమస్యతోనే వస్తారు కాబట్టి ఆ సమస్యను ఎట్లా పరిష్కరించాలన్న ఆలోచనతో ఫస్ట్ వాళ్ళకు కూడా ప్రయారిటీస్, అంటే ఫస్ట్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్కు ప్రయారిటీ ఇస్తూనే ఇక్కడ నిజంగా కూడా ఒక 2-3 వచ్చి వాళ్ళకి ఈ సమస్య ఉంది అంటే వాళ్ళని ఎట్లా పరిష్కరించాలన్న ఆలోచనతో ప్రయత్నం చేసేదాన్ని. ప్రయత్నం అయితే చేసేదాన్ని. అంటే నేను చేయను అని చెప్పేసి నేను ఎప్పుడు ఏది అనలేదు. ఖచ్చితంగా ప్రయత్నం చేస్తా అని చెప్పేసి చేస్తుంటుంది. వాళ్ళకు ఒక నమ్మకం, మేడం చేస్తా అంటే చేస్తుంది, ప్రయత్నం చేస్తా అంటే చేయగలిగితే చేస్తుంది అని, చెయ్యదు అంటే చెయ్యదు అని చెప్పేసి గట్టిగా తెలుసు. అయితే మీరు మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, తర్వాత అనుకోని సంఘటనలో వారు ఇది కావడం, తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఒక్క టర్మ్లో 3 ముఖ్యమంత్రులు చూశారు. ఈ 3 ముఖ్యమంత్రులపై మీ అభిప్రాయం? రాజశేఖర రెడ్డి అని అసలు మనం ఎవరితో కూడా పోల్చలేం. వారి ఉందాతనం, ఎదురు వ్యక్తిని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడి ఆకట్టుకోవడం, ఎదుటి మనిషి వచ్చిండు అంటే ఆయనకి ఏదో సమస్య ఉంది, అది ఎట్లా తీర్చాలని ఒక ఆలోచన వారికి ఉండేది. అంటే 1-2 సందర్భాలు నేను చెప్తాను. ఒకసారి నాకు ఇట్లే చాలా వీక్ ఉండి, అంటే సమ్ హెల్త్ ఇష్యూ వచ్చి, అంటే డయేరియా, మోషన్స్ వామిటింగ్స్ అయ్యేసి నేను తర్వాత రాజశేఖర రెడ్డి దగ్గరికి వెళ్ళడం జరిగింది. వెళితే నేను ఇచ్చే రిప్రజెంటేషన్ చూడట్లేదు, ఆయన నా ఫింగర్స్ చూస్తూ ఉన్నాడు. నా ఫింగర్స్ చూసి యాజ్ ఎ డాక్టర్ ఆయన గుర్తుపెట్టేసి, అమ్మ నువ్వు ఎనిమిక్ ఉన్నావు, నువ్వు ఎందుకో వీక్ ఉన్నావు, ఏంది ఏమైనా హెల్త్ ఇష్యూసా అని చెప్పేసి అడిగింది. అవునన్నా ఇట్లా నేనేమన్నా కొంచెం సిక్ అయినాను అని చెప్పేసి అంటే, ఫస్ట్ ఇమీడియట్గా నువ్వు ఎనిమిక్ ఉన్నావు, బ్లడ్ తక్కువ ఉంది, నువ్వు వెళ్ళి డాక్టర్ దగ్గర చూసుకొని టాబ్లెట్స్ వేసుకో అట్లా. అంటే అంతదాకా ఆలోచన, ఒక నమ్ముకున్నటువంటి వ్యక్తికి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండేది. ఎప్పుడు కూడా వెళ్ళగానే నెత్తి మీద చేయబెట్టి బ్లెస్ చేసేటువంటి వాడు. మళ్ళీ ఇంకొకసారి తన ప్రోగ్రామ్ ఇంద్రమ్మ ఇండ్లు ఇనాగ్రేషన్ చేసేటువంటి కార్యక్రమం మన నర్సాపూర్లో పెట్టినాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఆ టెన్షన్స్కి నేను అన్నం తినట్లేదు. సో అన్నం తినకపోతే కూడా ఏం చేసిండు, ఖచ్చితంగా అన్నం తినాల్సిందే అని చెప్పేసి కృష్ణారెడ్డి అని ఉంటే అప్పుడు అన్న దగ్గర ఆయన పిలిచి పులిహోరని పట్టించి పెరిగేసుకొని ఫస్ట్ పెరిగేసుకొని అన్నం తిన అని చెప్పేసి
అనేది తినేదాకా కూర్చున్నాడు. సో అట్లా అంటే ఒక వ్యక్తిగతంగా నా సొంత అన్న ఫీలింగ్ ఆ విధంగా కల్పించే విధంగా చేసేటోడు అన్న. తర్వాత రోషయ్య గారు కూడా అంటే ఇమీడియట్గా రోషయ్య గారు ఇట్లా పాపం చాలా తక్కువ టైమే ఉన్నాడు, కానీ కాకపోతే అన్ని విధాలుగా మాకు సహకరించేది. రోషయ్య అన్న కూడా ఏదైనా ఇష్యూ మా సబ్జెక్ట్కి సంబంధించిన ఇష్యూస్ చెప్పినా కూడా చిన్నపిల్లలు వాళ్ళు ఏం చెప్తున్నారు, నేను సీనియర్ కదా అని చెప్పేసి అనుకోకుండా ఏదైనా చెప్తున్నా వినేటువంటి వాడు. అదే మన కిరణ్ కుమార్ రెడ్డి అన్న కూడా అంతే. నాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తూ ఉన్నారు, మళ్ళీ ఇరిగేషన్ ఉండే అప్పుడు రోషయ్య గారి టైంలో కూడా కంటిన్యూ అయిపోయింది. తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి అన్న దగ్గర సబ్జెక్ట్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు నేను సబ్జెక్ట్ వద్దు అని చెప్పేసి నేను అంటే ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఇస్తే నాకు వద్దు, నేను ఆల్రెడీ ఉమెన్ అసెంబ్లీ కమిటీ చైర్మన్ చేసినాను, మళ్ళీ ఇది వద్దు అని చెప్పేసి నేను మాట్లాడితే ఆయన చెప్పినంట, నువ్వు చేయగలుగుతావమ్మా, అందుకే నీకు పెద్ద సబ్జెక్ట్ ఇస్తా ఉన్నాను. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, పెన్షన్స్, తర్వాత డిజేబుల్ వెల్ఫేరు, మళ్ళీ తర్వాత ఇవన్నీ కలిపి ఒక పెద్ద సబ్జెక్ట్ చేసి నాకు ఇచ్చింది. సో అన్నోడు ఏంటంటే ఏదైనా ఉంటే సబ్జెక్ట్ బాగా అడిగేది. ఇప్పుడు బంగారు తల్లి స్కీమ్కి సంబంధించినటువంటి విషయం ఎస్సీ ఎస్టీస్కే తీసుకొస్తా అంటే కాదని అట్లా ఎట్లా చేస్తారు, ఆడపిల్లనే, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకి ఇవ్వాలా, ఎంకరేజ్ చేయాలా, మనము వాళ్ళకి ఇవ్వండి వీళ్ళకి కూడా ఇవ్వాలా, ఎందుకంటే ఆడపిల్లల్ని అప్పుడు బాగా అంటే ఏమంటారు అబార్షన్స్ చేయించుకోవడం, ఆడపిల్ల అంటే అమ్మేసేటువంటి కార్యక్రమం జరుగుతోంది. కాబట్టి వద్దు అన్న, ఖచ్చితంగా మనకి ఈ బంగారు తల్లి పథకం అందరికి ఇస్తాము అని చెప్పేసి అప్పుడు ఇవ్వడం జరిగింది. అంగన్వాడీస్కి సంబంధించి కూడా ఏంటంటే అప్పుడు మనకి గవర్నమెంట్ నుంచి ఇది వచ్చేది ఏంది, మన పౌడర్ ఇచ్చేది. ఏం పౌడర్ అంటే మనకి రాగి పౌడరు, దాంట్లో షుగర్ వేసి లడ్డూలు కట్టి వాళ్ళకి ఇచ్చేది, లేకుంటే దాన్ని పాశంలాగా వండేసి ఇచ్చేది అనమాట. సో అది ఇస్తే పిల్లలు కూడా సరిగ్గా తినకపోతుండే, పారేస్తుండే, తినకపోతుండే, వాళ్ళకి రావాల్సినటువంటి ప్రోటీన్స్ కనుక ఏది కూడా రావట్లేదు అని చెప్పేసి ఏం చేసినామంటే కొంతమంది సజెషన్ ఇచ్చింది, మన పిల్లలందరూ కూడా తెలంగాణలో మనం అన్నం తిని బతుకుతాం, సో అన్నం పెడితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా మన ఇంద్రమ ఆరోగ్యశ్రీ పథకానికి అంటే మన వీళ్ళు ప్రెగ్నెంట్ విమెన్కి వాళ్ళకి సంబంధించి కూడా ఏదైనా పౌష్టికాహారం ఇవ్వాలి, ఇంటికి టేక్ హోమ్ రేషన్ ఉండే అప్పుడు. సో బియ్యము, పప్పు, గుడ్లు అన్నీ ఇస్తే ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళందరూ కలిసి వండుకొని తింటున్నారు. సో వీళ్ళకి రావాల్సినటువంటిది ఏదైతే ఉందో అది రావట్లేదు, కాబట్టి వాళ్ళు అనమిక్ ఉంటున్నారు. వాళ్ళకి ఖచ్చితంగా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు మళ్ళీ ఆలోచన చేసి అన్న మనము అంగన్వాడీ సెంటర్లోనే వండి వాళ్ళకి అక్కడనే మంచి హాట్ ఫుడ్ మీల్ ఇస్తాము అని చెప్పేసి అంటే సరే అమ్మ అని చెప్పి అది కూడా ఒప్పుకోవడం. అట్లా చాలా ఇష్యూస్లో మేము ఏదైతే చెప్తే అది ఒప్పుకుంటుండే చేస్తుండే కూడా. రోషయ్య గారు ప్రెస్ మీట్లో ఇట్లా మాట్లాడుతున్నప్పుడు అప్పుడు మీరు ఉన్నారో లేరో తెలియదు, కానీ రోషయ్యనే పెద్ద రాజనీతిజ్ఞుడు అంటుంటారు, అంటే పెద్ద రాజకీయవేత్త, మంచి రాజనీతిజ్ఞుడు అంటుంటారు. ఒక సందర్భంలో రోషయ్య గారు మిమ్మల్ని సుంతా లక్ష్మారెడ్డి గారు పెద్ద రాజనీతిజ్ఞురాలన్నారు. అంటే మీరు గవర్నమెంట్ వారి సీఎంకు సపోర్టుగా లేకపోతే నిర్ణయాల్లో మీరు అట్లాంటిది రోషయ్య గారికి పనిచేసే కార్యక్రమం అట్లాంటిది ఏమి సలహా ఇచ్చారు మీకు ఆ రకంగా సంబోధించడానికి కారణం? అట్లా ఏం లేదు, అన్న ఏమో గౌరవంతో అట్లా మాట్లాడినరేమో నాకు తెలియదు, కానీ నాకంతే పై ఎత్తులు తెలియదు. నేను ఫ్రీ అండ్ ఫెయిర్గా ఉంటాను. ప్లస్ ఇంకేంటంటే ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్గా తప్పు చేస్తున్నారని చెప్పేస్తాను, తర్వాత మళ్ళీ మనసులో పెట్టుకోను. తర్వాత అందరితో కలుపుకొని పోయేటువంటి తత్వం నాది ఫస్ట్ నుంచి అయినా అంతే. కామ్గా ఉంటాను, నా పని ఏదో నేను చేసుకుంటాను. మరి అన్న ఏ ఉద్దేశంతో అన్నారో నాకు తెలియదు, కానీ ఒకప్పుడు మాత్రం అసెంబ్లీలో నేను అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి అని ఉన్నారు, అసెంబ్లీలో మైనర్ ఇరిగేషన్కి సంబంధించి ఒక క్వశ్చన్ వేస్తుంది అనమాట. ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఏం చేస్తున్నారు అదని చెరువుల పైన వేస్తుంది అనమాట. వేసినప్పుడు దాదాపు ఒక 19 to 20 మెంబర్స్ ఎమ్మెల్యేస్ మాట్లాడి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి సమాధానాన్ని మంచి ఇవ్వడం జరిగిందనమాట. సో అప్పుడు ఇమీడియట్గా ఫైనాన్స్ మినిస్టర్గా రోషయ్య గారు ఉండే అప్పుడు అన్న, సో వెనక్కి తిరిగి నేను తన సీట్ వెనకాల ఉంటే గుడ్ అమ్మ, వెల్ ప్రిపేర్డ్, చాలా బాగా సమాధానం చెప్పినావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అట్లా ఏమన్నా ఆలోచనతో మరి అన్నారేమో నాకు తెలియదు, కానీ బాగా ప్రిపేర్ అయినావమ్మా, బాగా చేసినావు అని చెప్పేసి అప్పుడు అన్న నన్ను మెచ్చుకోవడం జరిగింది. మీకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 3 సార్లు ఎమ్మెల్యే గెలిచి దాదాపుగా ఒక టర్మ్లో దాదాపు 2 పోస్టులు మీరు మినిస్ట్రీ చేశారు. తర్వాత ఎన్నికల్లో మీరు ఓడిపోయారు. అంటే 2014లో కేసీఆర్ తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి గారు ప్రచారానికి వచ్చారు, అప్పుడు 18లో వచ్చారు. అయితే 2014లో మీరు ఓడిపోయారు ఉన్నారు. తర్వాత 18 ఎన్నికలప్పుడు మళ్ళీ కాంగ్రెస్
టికెట్ మీద మీరు పోటీ చేశారు. అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ కూడా కాదు, ప్రచారానికి వచ్చిండు నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి. అవును, వీరు వర్కింగ్ ప్రెసిడెంట్ ఏమన్నారు అనుకుంటా. అది నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి వీరు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. రేవంత్ రెడ్డి మీ ప్రచారం చేస్తూ మదన్ రెడ్డిని బాగా విమర్శించారు. చాలా అంటే చాలా విమర్శించాడు. యాక్చువల్లీ ఏంటంటే నేను గమనించినంత వరకు ఆ కాన్స్టిట్యున్సీలో మదన్ రెడ్డికి మంచి పేరు ఉన్నది. ఎట్ ఏ టైము రేవంత్ రెడ్డిని అభిమానిస్తున్నారు. అయితే మదన్ రెడ్డిని ఎప్పుడైతే విమర్శించిండో రేవంత్ రెడ్డి, అది మైనస్ అయినట్టు అనిపించింది. మీకు ఎట్లా? మైనస్ అయింది, నిజంగా కూడా మైనస్ అయింది. యూత్ అంతా అయినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు రావాలి, మన కాన్స్టిట్యున్సీకి రావాలి, వాళ్ళని తీసుకురండి అని చెప్పేసి ఒక మంచి అప్పుడు బాగా ఆయనది నడుస్తూ ఉంది అన్నమాట. అంటే రేవంత్ రెడ్డి గారు అంటే యూత్లో ఒక ఫాలోయింగ్ వచ్చేసింది అప్పుడు. సో మీరు తీసుకొస్తారా లేకుంటే మేమే వెళ్ళి మేము తెచ్చుకోవాలా అని చెప్పేసి అనే స్థాయికి వెళ్ళిండ్రు కొంతమంది నాయకులు కూడా. సో అట్లా అంటున్నారు కదా, సరేలే అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని అడిగితే వచ్చినారు. సో 3 మండలాల ప్రోగ్రామ్ పెట్టినాం అప్పుడు, శివంపేట, నర్సాపూర్, కౌడిపల్లి. ఈ 3 మండలాల నుంచి పెద్ద ర్యాలీ వచ్చింది, యూత్ అంతా వచ్చినారు, లీడర్స్ అందరూ వచ్చినారు. పెద్ద మీటింగ్, అసలు ఎప్పుడు జరగదు అనుకుంటా అంత పెద్ద మీటింగ్ జరిగింది, బైక్ ర్యాలీ మొత్తం కూడా. సో అది నర్సాపూర్కి వచ్చేవరకు నర్సాపూర్లో మాట్లాడడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. ఆ తర్వాత కౌడిపల్లి ప్రాపర్లో మన మదన్ రెడ్డి గారి సొంత మండలు, సొంత గ్రామం. సో అక్కడికి వచ్చిన తర్వాత మదన్ రెడ్డి గారి గురించి మాట్లాడిన తర్వాత అప్పుడు మాట్లాడి వెళ్ళిపోయినరు. తర్వాత మా పైన కేసులు కూడా అయినాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఇట్లా భయపెట్టించి బెదిరించి చంపేస్తామంటున్నారనో లేకుంటే ఇట్లా చేస్తున్నారని చెప్పేసి మా పైన కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే రేవంత్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళంతా ఏం చేస్తున్నారంటే, సునీతా లక్ష్మారెడ్డి తను మాట్లాడలేదు, కామ్గా ఉంటుంది కాబట్టి రేవంత్ రెడ్డితో మాట్లాడించింది, తిట్టిపించింది, సొంత గ్రామంలో తిట్టిపించింది అని చెప్పేసి అని వాళ్ళు ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ బొమ్మలు నలగబెట్టడం, తర్వాత పసుపు నీళ్ళతో వాటర్ ట్యాంక్ వేసేసి మొత్తం కడగడం అంతా చేస్తే వాళ్ళు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే చెప్పింది, మేము ఓడిపోతుండే కానీ రేవంత్ రెడ్డి గారు రావడం వల్ల మేము గెలిచినాము అని చెప్పేసి అప్పుడే చెప్పేసింది. అదే చెప్పిండ్రు, మేము కూడా కొంచెం ఫీల్ అయినాం. మీరు మీ గురించి రేవంత్ రెడ్డి వచ్చి అక్కడ ప్రచారం చేశారు, అప్పుడు మీరు కాన్స్టిట్యున్సీ పిలిపించారు. ఎట్ ఏ టైం మళ్ళీ మొన్న కూడా రేవంత్ రెడ్డి మళ్ళీ మీకు అంటే అప్పుడు ఎప్పుడైతే మీ గురించి ప్రచారం చేశారో మళ్ళీ మొన్న వేరే క్యాండిడేట్కు చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఎట్ ఏ టైం అప్పుడు మదన్ రెడ్డిని తిట్టిన రేవంత్ రెడ్డి వర్గంలో మదన్ రెడ్డి ఉన్నాడు. మీరు తిట్టిపించిన మీన్స్ ప్రజలు అనుకుంటున్న విషయం, మీరేమో బీఆర్ఎస్లో ఉన్నారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? అంటే సమయానికి తగ్గట్టుగా మనం కూడా మారాల్సి వస్తుంది, ప్రజలకు అనుగుణంగా. మళ్ళీ అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల నాయకులకు అభిప్రాయం మేరకు మనం మారాల్సి వస్తుంది. నేను ఎప్పుడు కూడా, ఎందుకంటే మాది ట్రెడిషనల్గా కాంగ్రెస్ ఫ్యామిలీ, ఎప్పుడు కూడా పార్టీ చేంజ్ అవుతానని చెప్పలేదు. పలు సందర్భాల్లో కూడా నేను మాట్లాడిన కొన్ని ఇంటర్వ్యూస్లో కానీ ప్రజలతో మాట్లాడినప్పుడు కానీ నేను ఎప్పుడు కూడా మారను అని చెప్పినాను. కానీ కొన్ని సందర్భాలు అంటే పార్టీకి సంబంధించి నేను ఓడిపోయిన తర్వాత 14 నుంచి 18 వరకు 20 వరకు కూడా నేను చాలా పనిచేసాను. ఒక మంత్రిగా చేసి నేను డీసీసీ ప్రెసిడెంట్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా నేను పార్టీ శ్రేయస్సును ఆలోచన చేసుకొని డీసీసీ ప్రెసిడెంట్గా తీసుకొని నేను ఎన్నో ఉద్యమాలు చేసినాను, కొట్లాడినాము. తర్వాత టీఆర్ఎస్ పార్టీ అప్పుడు చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన ధర్నాలు చేసినాం, రాస్తారోకాలు చేసినాం. మా నర్సాపూర్లో కూడా ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ తరలిస్తున్నప్పుడు అక్కడ మా ధర్నా చేసినాము. ఏడిపాయల వనదుర్గమాత ఏదైతే బ్రిడ్జ్ ఉందో అది తొలిగిపోతుంది, తీసేస్తున్నారన్నప్పుడు అక్కడ ధర్నా చేసినాం. సబ్స్టేషన్స్ కోసం చేసినాం, చాలా విధాలుగా చేసినాం. చేసిన తర్వాత కూడా పార్టీ ఏంటంటే నా సిన్సియారిటీని గుర్తించకుండా నేను ఏంటి అనేది పార్టీకి తెలుసు. కానీ నేను ఎప్పుడు కూడా ఎవరిని గట్టిగా మాట్లాడిన సందర్భం లేదు, ఎవరితో కొట్లాడిన సందర్భం కూడా లేదు. నేను అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోతూనే ఉంటాను. ఆయన కూడా చాలా అవమానాలకు గురైనాం, చాలా సందర్భాల్లో అవమానాలకు గురైనా నేను కానీ సబితక్క కానీ మన డికే అన్న గారు కానీ చాలా సందర్భాల్లో అవమానాలు గురైనా కూడా అవన్నీ భరించుకుంటూ పార్టీలో ఉండాలని అట్లా వెళ్తున్నటువంటి సమయంలో ఒకసారి కేటీఆర్ గారిని వెళ్ళి కలిసి రావడం జరిగింది. క్యాజువల్గా పిలిచిండ్రు, ఒకసారి కలిసి వద్దాంలే అని. కలిసినంత మాత్రమే పార్టీ ఏం చేంజ్ అయ్యే పరిస్థితి కదా. వెళ్ళి కలిసి రాగానే నర్సాపూర్కి సంబంధించినటువంటి కొంతమంది లీడర్లు చెప్పినటువంటి మాటలను విని కనీసం నన్ను ఒక మాట కూడా అడగకుండా నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ చేసిన తర్వాత ఇంకా రాజకీయాలు బంద్ చేసి నేను ఇంట్లో ఉంటానులే అని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే సస్పెండ్ చేసినప్పుడు కూడా మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్, మేము, మా అక్క, మా ఆడపడుచు, మా చిన్నమ్మ, నేను, పిల్లలు అందరం కూడా
మా తమ్ముడు, మా మేనల్లుడు అందరం కూడా ఏంటంటే ఎంత ఫీల్ అయినామంటే, ఇంత సర్వీస్ చేసి పార్టీ కోసం అంత కష్టపడ్డా కూడా మమ్మల్ని కనీసం ఒక మాట కూడా అడగకుండా సస్పెండ్ చేసిందే అని చెప్పేసి చాలా చాలా బాధపడ్డాం. అప్పుడు ఎవరెవరు వెళ్ళిరమ్మా మీరు కేటీఆర్ని కలవడానికి? నేను ఒకరిని వెళ్ళినాను, మా రిలేటివ్ ఉన్నాడు, అంటే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా. ఇప్పుడు వీరు సబితేంద్ర రెడ్డి వీళ్ళు ఎట్లా? లేదు, ఎవరు లేరు. నన్ను ఊరికే క్యాజువల్గా రమ్మని చెప్పేసి అంటే, ఊరికి నన్ను ఎందుకు పిలుస్తుంది, మా రిలేటివ్ వచ్చిండ్రు అంటే, నేను ఇప్పుడు పేరు చెప్పద్దలేగా, వచ్చిండ్రు. వస్తే ఇప్పుడు ఎమ్మెల్యే కూడా తను వచ్చి పిలిచి మిమ్మల్ని రమ్మంటున్నారు వద్దమ్మా రండి అంటే, నేనెందుకు వస్తాను, నన్ను ఎందుకు పిలుస్తారులే అంటే, లేదు వద్దమ్మా ఒకసారి మాట్లాడండి మీరు అని చెప్పేసి ఫోన్ ఇచ్చేసి రమ్మని చెప్పేసి అంటే, సరే ఏముంది దాంట్లో క్యాజువల్గా కలిసిదానికి తప్పేం లేదు కదా అని చెప్పేసి వెళ్ళి అట్లా బయటకు వస్తుంది, టీవీలో స్క్రోలింగ్ వచ్చేసి కనీసం నేను ఒక మాట కూడా అడగకుండా సస్పెండ్ చేసి నేను బాధపడుతున్న టైంలో నాకు బట్టి గారు ప్లస్ శ్రీధర్ బాబు ఫోన్ చేసింది. మనం ఎటువంటి నిర్ణయాలు తీసుకోకమ్మా, మేము వస్తాం అంటే, మేము అప్పటి నుంచి చాలా క్లోజ్గా ఉంటాం. బట్టి, శ్రీధర్ బాబు, కుమ్మటిరెడ్డి వెంకటరెడ్డి అందరం క్లోజ్గా ఉంటుండే. సో మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి అని చెప్పేసి మేము వచ్చి కలిసాం. ఆ తర్వాత వాళ్ళు రాలేదు. మళ్ళీ ఇంకోటి ఇక మేము సైలెంట్ అయిపోయిన తర్వాత మన కార్యకర్తల నాయకులందరూ కూడా వచ్చి మనని పార్టీ సస్పెండ్ చేస్తారా, గాంధీ భవన్కి పోదాం, అది చేస్తాం, వద్దు ఇంకా చేసేది కూడా ఏం లేదు, నేను రాజకీయాలు ఇట్లా ఉండిపోతాను, ఇంకా అయిపోయింది కదా వద్దులే అని చెప్పేసి అనుకుంటే, అట్లెట్లయితుంది, మిమ్మల్ని నమ్ముకొని మేమందరం ఉన్నాము, మీరు సైలెంట్ అయిపోతే మా భవిష్యత్తు ఏంటి అని చెప్పేసి అనుకుని వాళ్ళందరూ అని, లేదు మనము బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్దాం ఇంకా అని చెప్పేసి అన్నారు. అంతలోపల నాకు కోదండరెడ్డి గారు కూడా వచ్చి అమ్మని సస్పెన్షన్ ఎత్తేస్తాను రామ్మని అటువంటి కాదని చెప్పేసి చెప్పినా కూడా తొందరపడి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పేసి వారు కూడా అన్నారు. ఇంకా లేదన్నా ఒకసారి నా సర్వీసెస్ గుర్తించినప్పుడు నేను రానన్నా ఇంకా అని చెప్పేసి వెళ్ళలేదు. తర్వాత అప్పుడు కేసీఆర్ గారు అపాయింట్మెంట్ తీసుకుని కేసీఆర్ గారు పిలిచి వెళ్ళి మాట్లాడి జాయిన్ కావడం జరిగింది. కానీ మీరు ఈ రకంగా చెప్తున్నారు, కానీ చర్చ కాన్స్టిట్యున్సీలో కానీ బయట రాజకీయంగా చర్చ ఏముందంటే, ఎటిరో పార్థసారథి రెడ్డి గారి ద్వారా మీరు జాయిన్ అయ్యారు. పార్థసారథి రెడ్డి గారు వారు రాజ్యసభతో పాటు నెక్స్ట్ కంపల్సరీ ఎమ్మెల్యే టికెట్ మీరు అనే కండిషన్లో పార్థసారథి రెడ్డి గారు ఫైనాన్షియల్ అనుకోండి అన్ని రకాలుగా చేసి అనేది ఒక చర్చ ఉంది. నెక్స్ట్ మీకు ఎమ్మెల్యే టికెట్ రావడానికి కూడా పార్థసారథి రెడ్డి మెయిన్ కారణం అనేది రాజకీయంగా చర్చ ఉంది. మీరు చెప్పేది ఇక్కడ చర్చకు ఇది ఉట్టిగా చెప్తున్నాను, నేను నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు కూడా మీరు చూడండి, పార్థసారథి రెడ్డి గారిని అక్కడ నలుగురు మధ్యలో నిలబెట్టని నేను గుర్తుపడతానేమో చూద్దాం. పార్థసారథి రెడ్డి గారికి నాకేం సంబంధం? ఆయన నాకు ఎందుకు టికెట్ ఇప్పియాలని ప్రయత్నం చేస్తారు? ఇండస్ట్రీస్ నేను ఎప్పుడు కూడా పార్థసారథి రెడ్డిని కలవలేదు, ప్లస్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళని కూడా నేను ఎప్పుడు కలవలేదు, నేను వాళ్ళ దగ్గరికి పోయింది లేదు. అసలు పార్థసారథి రెడ్డిని నేను గుర్తుపట్టాను. ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, అట్ ప్రెసెంట్ ఇక్కడనే నేను ఇట్లా కూర్చొని ఉంటాను, మీరు ఒక నలుగురే తీసుకొచ్చి అందులో పార్థసారథి రెడ్డి కూడా నిలబెట్టండి, నేను ఆయన గుర్తుపట్టాను. కానీ ఉట్టిగా కావాలని రాజకీయంగా బురద చల్లడానికి నాకు ఎటువంటి అలిగేషన్స్ లేవు. నేను ఎవరికి కూడా ఏలెత్తి చూపించేటట్టుగా పని చేయలేదు ఎప్పుడు కూడా. అయితే పని చేస్తాను, లేదంటే సైలెంట్గా నా పని నేను చేసుకుంటూ ఇంట్లో కూర్చుంటాను, అంతే తప్పితే అక్కడ పార్థసారథి రెడ్డి ఇవ్వాల్సినంత అవసరం ఏమొచ్చింది? పార్థసారథి రెడ్డి కూడా ఏం అవసరం చెప్పండి? నా వల్ల ఏదైనా లాభం అవుతుంది, వాళ్ళకి ఇండస్ట్రీస్కి ఇంకేదో వేసినామో ఇంకేదో అవుతుంది అంటే ఏమన్నా ఎవరైనా ప్రయత్నం చేస్తున్నాము. కానీ నాకు ఆయనకు సంబంధం లేదు, ఆయన ఫ్యాక్టరీతో సంబంధం లేదు, నాకెందుకు ఇస్తాడు ఆయన చెప్పండి? అంటే ఉట్టిగా బుర్ద ఎక్కడ రిలేషన్? నేను రాంగ్ అండ్ 2 times నేను ఎమ్మెల్యే ఉన్నా, నేను పార్థసారథి రెడ్డి గారిని చూడలేదు, వాళ్ళతో మాట్లాడలేదు, వాళ్ళ నంబర్ కూడా నా దగ్గర లేదు. ఏమున్నా మేము ఏమైనా ఉంటే అక్కడ ఎవరైనా జనరల్ మేనేజర్స్నో ఇంకెవరినో మాట్లాడేసి హెచ్ఆర్నో మాట్లాడి మా కాన్సెప్ట్కి సంబంధించిన ఈ ఉద్యోగాలు ఇవ్వండి అని మాట్లాడతాను తప్పితే ఎండీలతో మాట్లాడాల్సినంత అవసరం మాకేం వచ్చింది చెప్పండి? మొన్న మీరు ప్రత్యర్థి ఫస్ట్ మీ ద్వారా ఓడిపోయింది, మదన్ రెడ్డి కూడా మీ ద్వారా ఓడిపోయింది, తర్వాత ఆయన మీ చేతిలో గెలిచారు. ఇప్పుడు మొన్నటి ఎన్నికలలో మీరు గెలవడానికి మదన్ రెడ్డి పాత్ర ఉందంటారా? ఉంది, తప్పకుండా ఉంది. దాన్ని ఎప్పుడు కూడా విస్మరించద్దు. ఎందుకంటే యాజ్ ఎ ఎమ్మెల్యేగా ఆయనకున్న ఆయన సిట్టింగ్ సీట్ ఇవ్వకున్నా కూడా మళ్ళీ కేసీఆర్ గారు చెప్పడం మాట విని వారు నాకు అంటే మన ఎలక్షన్స్లో కష్టపడడం జరిగింది, క్యాడర్ అందరూ కూడా చెప్పడం జరిగింది, మనం కలిసి పనిచేయాలి, పార్టీ లైన్లో పోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. తప్పకుండా వారికి కృషి ఉంది, లేదని నేను ఎప్పుడు అనలేదు. ఇప్పటికి కూడా ఆ గౌరవం ఆయన పైన ఉంది మాకు. అంటే నేను గతంలో చూసినప్పుడు డీలిమిటేషన్లో రావుపేట మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి గారు కూడా మీకు బాగానే అంటే పాలిటిక్స్లో అన్ని రకాలుగా మీకు పెద్ద మనిషిలాగానే అవుతారు.
తర్వాత మదన్ రెడ్డి గారు తర్వాత మదన్ రెడ్డి అంటే ఈ రకంగా ఎందుకు అప్పుడు విఠల్ రెడ్డి గారితో కూడా గ్యాప్ వచ్చిందని, తర్వాత మదన్ రెడ్డి తోటి కూడా గ్యాప్ వచ్చిందని. గ్యాప్ ఎక్కడ రాలేదు, మదన్ రెడ్డి గారితో నాకు ఎప్పుడు గ్యాప్ రాలే. విఠల్ రెడ్డి గారితో కూడా నాకేం గ్యాప్ లేదండి. ఎందుకంటే విఠల్ రెడ్డి పెద్దనాన్ని నేను ఎట్లా గౌరవించాలి అట్లే గౌరవించాలి. ఎందుకంటే ఫస్ట్ టైం నేను కానీ ఫరీదుద్దీన్ కానీ ఎమ్మెల్యే గెలిచినప్పుడు మేము నలుగురం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేస్ ఉండే, కిష్టారెడ్డి గారు, విఠల్ రెడ్డి గారు. సో వాళ్ళిద్దరు మా ఇద్దరిని గైడ్ చేసి ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని తీసుకెళ్ళడం, మాకు ఇది సబ్జెక్ట్ ఇట్లా చేసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. వారిపైన అటువంటి రకమైనటువంటి గౌరవం ఉంది. విఠల్ రెడ్డి గారు బ్యాక్ అయిపోయింది. ఎందుకు అంటే నీకు ఎమ్మెల్సీ కావాలని చెప్పేసి అడగడం జరిగింది. సో ఎమ్మెల్సీ కోసం నేను కూడా ప్రయత్నం చేసినాను. నేనే అందరిది మినిస్టర్స్ దామోదర్ దగ్గర కానీ, గీతారెడ్డి అన్న దగ్గర కానీ, ఫరీరుద్దీన్, నేను అందరం కలిసి వెళ్ళి నేనే సైన్ చేయించి తనకి ఎమ్మెల్సీ ఇవ్వాలి అని చెప్పేసి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కూడా అడిగినా. అప్పుడు రాజశేఖర రెడ్డి అని అడిగిన, రాజశేఖర రెడ్డి అని ఇవ్వలేకుండే, నాకు తెలియదు ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళ ఈక్వేషన్స్ కింద నాకు తెలియదు. కిరణ్ కుమార్ అని కూడా అడిగినాం, కానీ ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల ఏంటంటే తను ఇక నేను ఏదో ఇప్పియలేదు అని చెప్పేసి తను ఫీల్ అయ్యారు. కానీ నా చేతిలో ఉన్నదైతే నేను చేయగలుగుతాను. నా చేతిలో ఎంతవరకు ఉంది, నేను అందరి దగ్గరికి వెళ్ళి సైన్ చేయించేసి అన్న దగ్గరికి ఇవ్వాలన్నా మాకు ఖచ్చితంగా అని చెప్పేసి నేను అడగవరకు చేసింది, కానీ వాళ్ళు ఇవ్వలేదు. సో అట్లా విఠల్ రెడ్డి పెద్దనాన్నతో కొంచెం ఇదైపోయినా కానీ ఎప్పుడు కూడా మేము ఎప్పుడు ఒక మాట అనుకోలేదు, ఏం చేయలేదు. నేను ఇప్పటికీ పెద్దన్నగా తనను గౌరవిస్తాను, అట్లే మాట్లాడుతూ ఉంటాం. మళ్ళీ అదే విధంగా మదన్ రెడ్డి అన్నతో కూడా మాకు ఎటువంటి గ్యాప్ లేదు. మదన్ రెడ్డి అన్న పూడని కారణం ఏంటంటే ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పేసి అన్నారు, నాకు ఇవ్వలేదు అని చెప్పేసి తను ఫీల్ అయింది. సో ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా మీటింగ్ అయినప్పుడు కేసీఆర్ గారితో మాట్లాడినప్పుడు మరి ఇట్లా అందరం కలిసి వెంకటరామరెడ్డి గారిని అనుకుంటున్నాము అని చెప్పేసి హరీష్ రావు గారు చెప్పినప్పుడు కూడా అన్నయ్య అనలేదు. వెంకటరామరెడ్డి గారితో పాటు మన దీంట్లో కూడా ఉన్నారు, ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఉన్నారు. కానీ ఆ తర్వాత అంటే అన్నయ్యకి చెప్పిండ్రు, పాపం అన్న కన్విన్స్ అయిపోయింది, అంతా అయిపోయింది. ఎలక్షన్స్ అంతా కొంచెం స్టార్ట్ అయింది, ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నప్పుడు కొంతమంది కావాలని అన్నని ఇది చేసి మిస్లీడ్ చేసి తన్ని కాంగ్రెస్ పార్టీకి తీసుకోవడానికి ప్రయత్నం చేసింది. అప్పటికి నేను, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు కూడా ప్రయత్నం చేసినాం, వద్దు అని చెప్పేసి ప్రయత్నం చేసినాం. కానీ అది మమ్మల్ని కలవకుండా కొంతమంది గ్యాప్ ఏర్పాటు చేసేసి పార్టీలకు తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత ఇప్పుడు మీరు ప్రజెంట్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఈ ప్రోటోకాల్ సమస్యలు ఇట్లా అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ తోటి ఇట్లాంటి ఏమైనా సమస్యలు ఉన్నాయా? అట్లాంటి ప్రోటోకాల్ ఇబ్బందులు లేకుండా సాఫీగా జరిగిపోతుంది? ప్రోటోకాల్ ఇష్యూ అనేది కేవలం నర్సాపూర్ నియోజకవర్గానికి కాదు, యావత్ రాష్ట్రంలో ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినరో, మరి బీజేపీ వాళ్ళు గెలిచినరో అక్కడ ఈ ప్రోటోకాల్ ఇష్యూ అనేది జరుగుతూనే ఉంది. ఇంతకుముందు గతంలో ఎవరు గెలిచినా ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళేది. కానీ అప్పుడు నేను కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా మరి అందరినీ కలుపుకొని పోయేది. అక్కడ స్థానికంగా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ ఎవరున్నా కూడా వాళ్ళని ప్రోటోకాల్ వాళ్ళని తెలిసి వాళ్ళ ఆధ్వర్యంలో మేమందరం కలిసి పనిచేసేది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే దానికి పూర్తిగా వ్యతిరేకంగా నడుస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే గెలిచిన ఎమ్మెల్యేని పని చేసుకొని ఇవ్వకుండా కేవలం ఏంటంటే మా అధికారంలో ఉన్నాం కదా, మేము ఇన్ఛార్జీలుగా ఉన్నాం కదా, మాదే నడవాలి అని చెప్పేసి పోతే అది ప్రజాస్వామ్యానికి కూని చేసినట్టు అవుతుంది, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పోతున్నట్టు అవుతుంది తప్ప దాంట్లో ప్రజలకు తెలుసు కదా. ఇప్పుడు మేము అదే అడుగుతాం, ఇప్పుడు ఏ వర్క్ వచ్చినా కూడా మేము ఇచ్చినా మా ప్రభుత్వం ఇచ్చింది. ఎస్, ఏ ప్రభుత్వం అయినా కంటిన్యూస్ ప్రాసెస్, ఎవరమైనా మన ఇళ్ళకి వెళ్ళి తెచ్చివాము, ప్రభుత్వ ఖజానా ఉంటుంది, ప్రభుత్వం ప్రజలు కట్టినటువంటి ట్యాక్స్లు ఉంటాయి, అక్కడ నుంచి వస్తాయి, సెంట్రల్ నుంచి వచ్చేటివి వస్తాయి. కానీ ఇచ్చేది ఎవరు? ప్రభుత్వం పేరు వస్తుంది. కానీ కాకపోతే లోకల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మాకు కూడా రావాలి కదా క్రెడిట్. ఇక్కడికి వచ్చేసరికి నర్సాపూర్ కాన్స్టిట్యున్సీకి వచ్చేసరికి మీ ప్రధాన శిష్యుడు, ఒకప్పుడు శిష్యుడు, ఇప్పుడు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో ఆయన మీ ప్రధాన శిష్యుడు ఇంతకుముందు. తర్వాత మదన్ రెడ్డి గారితో మీరు కలిసి పనిచేశారు. అంటే నేను ఎందుకు స్పెసిఫిక్గా అంటున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా పక్కకు పెట్టి కాన్స్టిట్యున్సీలో ఇద్దరు కూడా మీకు మంచిగున్న వ్యక్తులే, ఇప్పుడు ఆ సమస్య ఎందుకు వస్తుంది? అదే చెప్తున్నాం కదా, పైనకి వెళ్ళి ఎట్లా నడుస్తే కింద అట్లనే నడుస్తుంది. అంటే ప్రతిదీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ బస్ ఇనాగ్రేషన్ లాంచ్ చేసింది. ఎవరు చేయాలి లాంచింగ్? ఎమ్మెల్యేగా చేయాలి. ఎమ్మెల్యేగా రాకుండా ముందు మేము అసెంబ్లీలో ఉంటే పోయి వాళ్ళు లాంచ్ చేస్తారు. 10 lakhs ఆరోగ్యశ్రీ ఎవరు చేయాలా? మేము చేయాలా? మేము కలెక్టర్ గారు మమ్మల్ని అడిగినారు, మేము టైం ఇచ్చినాం, టైంకి మేము అక్కడ పోయే వరకు అక్కడ మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూర్చొని మేము కూర్చోవడానికి ప్లేస్ లేకుండా చేస్తే అది అంటే ఎటు పోతున్నాం మనం? అంటే నేను అనేది అంటే వాళ్ళిద్దరు సమస్యనే కాదు, జనరల్గా చెప్తున్నాను. అంటే ఎమ్మెల్యే ఉన్నటువంటి హక్కులను కాల రాసే విధంగా ఈరోజు చేస్తుంది. నియోజకవర్గంలో చేస్తున్నా, రాష్ట్రంలో కూడా జరుగుతోంది. మేము గతంలో చూసినాం, 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేగా మంత్రిగా చేసినాం, ఇప్పుడు 4th టైము అన్నీ చూసినాం. కానీ ఇంత ఘోరంగా ప్రోటోకాల్ ఇష్యూస్లో ఎప్పుడూ జరగలేదు.
గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా కొంతవరకు ఉన్నా కూడా ఎప్పుడు అట్లా జరగలేదు. అసెంబ్లీలో మాట్లాడినాం, తర్వాత సెట్ అయిపోయింది, మాకు ఇవ్వాల్సిన నిధులు మాకు ఇచ్చిండ్రు, కొంత ఫండ్స్ ఏవైతే రావాలో అవి వచ్చింది తప్పితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే మొత్తం మేమే ఇచ్చినాం. ఇప్పుడు ఒక శాంక్షన్ ఇస్తే ఆఫీసర్స్ని కూర్చోబెట్టుకొని మేము మాట్లాడుకొని ఇక్కడ పంపిస్తాము. అక్కడికి వచ్చే వరకు ఏమవుతున్నారు, మేము ఇచ్చినాం, మేము తెచ్చినాం, మేము చేస్తాం. గవర్నమెంట్ లాంచ్ చేసేటువంటి కార్యక్రమాలపైన కూడా పార్టీ కార్యక్రమాలాగా చేస్తున్నారనే బాధ. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతుందా, గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇది లేదా? బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కొంత జరిగితే జరుగుతున్నాయి. నేను అప్పుడు ఎమ్మెల్యేని కాదు కాబట్టి నాకు తెలియదు. కొంత జరిగితే జరిగిండవచ్చు, కానీ ఇంత ఘోరంగా అయితే ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి ఇష్యూ పైన కూడా మేమే ముందు అని చెప్పేసి వచ్చి మాట్లాడడం, వాళ్ళు ముందు మాకంటే ముందు కూర్చోవడం, ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమాలు చేస్తాం. మేము ఒకటే చెప్తా ఉన్నాను, జనాల్లో కూడా చెప్తా ఉన్నాను, జనాల్లో కూడా తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, ఏం హామీలు ఇచ్చిండ్రు, ఏం చేసి అంటే హామీలు ఇచ్చితే నెరవేర్చలేదు అని చెప్పేసి అడిగితే కూడా ఉల్టా మనము తిట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంటే ఇక ప్రజలే బుద్ధి చెప్పాలి, అంతే. ప్రజలే అర్థం చేసుకోవాలి దాని గురించి. ఇంకోటమ్మా, మదన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడం వల్ల అంటే మదన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే గెలిచేవారు. ఎందుకంటే హరీష్ రావు గారు అక్కడ సీఎం కాన్స్టిట్యూన్సీ, కేసీఆర్ గారు జిల్లా, హరీష్ రావు గారు జిల్లా అయినప్పటికీ కూడా ఎమ్మెల్సీ ఆల్రెడీ వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీగా ఉండగా కూడా ఎంపీ టికెట్ ఇచ్చారు. అంటే ప్రామిస్ చేసిన వ్యక్తికి ఇవ్వకుండా అతనికి ఇవ్వడం వల్ల నష్టం జరిగిందా? మదన్ రెడ్డి అయితే గెలిచే క్యాండిడేటా? సేమ్ సిచ్యువేషన్ ఈ రకంగానే ఉంది. రాష్ట్రం మొత్తం చూస్తా ఉన్నాం, ఇస్తే గెలుస్తుండేనా ఓడుతుండేనా తర్వాత సంగతి. రాష్ట్రం అంతా కూడా ఏం చూసిందని అంటే కేసీఆర్ గారి జిల్లా, హరీష్ రావు గారి జిల్లా కాబట్టి ఖచ్చితంగా మెదక్ సీటు టోటల్గా 17 పార్లమెంట్లలో కూడా ఓపు పెట్టుకుంది. కూడా అందరూ కూడా అన్ని పార్టీలు కానీ రాజకీయ వ్యవస్థలు అందరూ కూడా ఓపు పెట్టుకుంది మెదక్ సీటు ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలుస్తుంది అనేది. మరి ఇటువంటి టైంలో అంటే ఏందనుకుంటారు రీజన్? అదే చెప్తా ఉన్నాం కదా, ఏంటంటే మదన్ రెడ్డి గారికి ఇచ్చిన ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకటరామరెడ్డి గారు, మదన్ రెడ్డి గారు కన్విన్స్ చేసిన తర్వాత ఎవరు అని ఆలోచన చేసినప్పుడు ఫస్ట్ ప్రతాప్ రెడ్డి గారు నేను కూడా వచ్చింది. తర్వాత మళ్ళీ వెంకటరామరెడ్డి గారు ఏం నిల్చుంటా అని చెప్పేసి అనలేదు, కానీ పరిస్థితులను బట్టేసి తనైతే బాగుంటుందేమో అనే ఆలోచనతో పార్టీ డిసైడ్ చేసి ఉండొచ్చు. పార్టీ డిసైడ్ చేసినప్పుడు మేమందరం కూడా పనిచేయడం జరిగింది. కానీ అప్పుడు ఏమవుతుందంటే మనకి రామ మందిరం, మేమే ఏంటంటే ఊర్లలో రామ మందిరం నుంచి అక్షింతలు వచ్చినాయి అని చెప్పేసి మా పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, ఎందుకంటే దేవుడిని గౌరవించాలనే ఆలోచనతో తెచ్చినటువంటి అక్షంతల్ని మళ్ళీ తీసుకెళ్ళి మనమే అందరి ఇళ్ళలో పంచి చేసి, తర్వాత బీజేపీలు కొంత కాయిన్స్ ఇచ్చి, రాముడికి సంబంధించినటువంటి కాయిన్స్ ఇచ్చి ఇవన్నీ వేయడం వల్ల ఏమైందంటే కొంత ఎంపీ ఎలక్షన్స్, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఎంపీ ఎలక్షన్స్కి ఏమొచ్చిందంటే ఖచ్చితంగా అటు వేయాలి అని చెప్పేసి ఆలోచనతో అటు వేయడం జరిగింది. అంటే అట్లా అనుకుంటే టోటల్గా 17 పార్లమెంట్లో సరే ఒకటి పక్కకు పెడితే 16 ఆ ప్రభావం ఉండాలి కదా, కేవలం 8 ఉంది. అంటే అది చెప్తున్నాను. అంటే కొన్ని ప్లేసెస్లో అట్లా జరిగింది, కొన్ని ప్లేసెస్లో ఇక్కడ అధికారంలో ఉంది కదా వీళ్ళతోనే జరుగుతుండొచ్చు అని చెప్పేసి ఆలోచనతో కూడా కొంత జరిగింది. మీరు ఎప్పుడన్నా బాధపడ్డారా? అంటే కాంగ్రెస్ నుంచి పార్టీ చేంజ్ అయ్యి బీఆర్ఎస్కి పోయి బీఆర్ఎస్లో అప్పుడు ఉండి మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చేసరికి నేను పార్టీ మారిన అనే ఫీలింగ్ ఎప్పుడన్నా కలిగి? ఇప్పుడు లేదండి, ఎప్పుడు లేదు. నేను ఒక సిన్సియర్ హార్డ్ కోర్ కార్యకర్త, ఏ పార్టీలు ఉన్నా కమిట్మెంట్తో పనిచేస్తాం, అదేవిధంగా లాయల్గా ఉంటాం, అంతే తప్పితే నాకు ఆఫర్స్ వచ్చినాయి రమ్మని చెప్పేసి నేను ఎప్పుడు వెళ్ళలేదు. డే 1 అంటే ఎప్పుడైతే రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి అనుకున్నారో మీరు గెలుస్తారు కాబట్టి ఖచ్చితంగా రమ్మని చెప్పేసి పిలిచినా నేను వెళ్ళలేదు. ఎందుకంటే ఒకరిని నమ్ముకున్నాం, ఆ నమ్ముకున్న మార్గంలో నడవాల్సింది అంతే. కేసీఆర్ గారిని నమ్ముకున్నాం, కేసీఆర్ గారి మార్గంలో నేను నడుస్తాం, అంతేగాని అధికారం వచ్చింది కదా నేను అటు పోతే నాకు మళ్ళీ అధికారం వస్తుంది అని అవసరం లేదు. ప్రజలు ఈ పార్టీ నుంచి నాకు తీర్పిచ్చిండ్రు, ఈ పార్టీ నుంచి నేను ప్రజలకు సేవ చేస్తాను. మరి సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయిన తర్వాత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మైపాల్ రెడ్డి గారు మీరు కొంతమంది పోయి కలిసిరు, ఏందంటారు దాన్ని? జస్ట్ ఊరికే క్యాజువల్గా కలిసినాం అంతే. ఇప్పుడు ఏంటంటే ప్రభాకర్ రెడ్డి గారు చెప్పేసి ఏమన్నా అంటే కొన్ని అతనికి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఇష్యూస్, అంటే ప్రోటోకాల్ సెక్యూరిటీ పరంగా కొన్ని ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఆల్రెడీ తనకి అప్పుడు ఎలక్షన్స్ అప్పుడు స్టాపింగ్ జరిగింది. సో వెళ్దాము, కలుద్దాము, ఒకసారి ఇష్యూస్ చెప్దాము, మనకు కూడా పాయిలెటింగ్ ఎస్కాటింగ్ ఇమ్మని చెప్పేసి చెప్దాము అని చెప్పేసి మళ్ళీ అందరం కలిసి జిల్లా వాసులం కలిసి ఒకసారి క్యాజువల్గా కలుద్దాము అని చెప్పేసి ఆలోచనతో వెళ్ళడం జరిగింది. అంతే, పోయినాం, మాట్లాడినాం, బొకే ఇచ్చినాం, వచ్చేసినాం. సీఎంఆర్ఎఫ్కి సంబంధించి చాలా పెండింగ్ ఉన్నాయి, ఇవ్వండి అని చెప్పేసి చెప్పినాం, వచ్చేసినాం. కానీ అక్కడ ఎంత కుట్ర జరుగుతుంది, ఏదో మళ్ళీ అక్కడ నుంచి ఏదో మెసేజ్ వచ్చింది, సీఎం గారి సొంత అంటే కేసీఆర్ గారి సొంత జిల్లా నుంచే వచ్చిండ్రు కలుస్తున్నారు అని చెప్పేసి ఏదైతే చెప్పారో అప్పుడు మేము దాన్ని తీవ్రంగా ఖండించడం కూడా. మేము ఎప్పుడు పార్టీ చేంజ్ కావాలనే ఆలోచనతో వారి దగ్గరికి వెళ్ళలేదు.
కానీ క్యాజువల్గా సీఎం గారు ఉన్నారు కాబట్టి కర్టసీగా అది కూడా మన ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళంతా చూసి పోయి వద్దాం ఒకసారి, తనకి ఇష్యూస్ ఉన్నాయి కదా అని చెప్పేసి అంటే, మళ్ళీ ఇంకేదంటే నువ్వు సీనియర్ నాయకుడు మమ్మల్ని గైడ్ చేస్తలేవు అని చెప్పేసి అంటే, సరే వెళ్తానులే అని చెప్పేసి క్యాజువల్గా వెళ్ళినాం తప్ప మేము పార్టీ చేంజ్ అయ్యేదనుకుంటే ఎప్పుడో చేంజ్ అవుతున్నాం. మాకు ఫస్ట్ రిజల్ట్ రాకముందే నన్ను రమ్మని చెప్పినప్పుడు నేను పోయేదాన్ని. ఈ విషయం హరీష్ గారికి కేసీఆర్ గారికి తెలుసా? నిజంగా వాస్తవంగా ఆ రోజు తెలియదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మేము ఆడికి వెళ్ళాలని కూడా ఆ రోజు అనుకోలేదు. ఎప్పుడన్నా టైం తీసుకొని అందరం కలిసి వెళ్దాము అని అనుకున్నాము. అయితే ఒకటి ఆ రోజు డీజీపీ గారు, అడిషనల్ డీజీపీ శివధర్ గారిని కలుద్దామని చెప్పేసి అనుకున్నాం. ఎందుకంటే ఈ ఇష్యూస్ అన్నిట్లో వస్తూ ఉన్నాయి కాబట్టి మాకు కలుద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభాకర్ గారు టైం తీసుకున్నారని చెప్పేసి అని వెళ్దామని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి సడన్గా వెళ్ళిపోయిందే తప్ప ముందు ప్లాన్ చేసుకొని వెళ్ళింది అయితే కాదు. పార్టీలో కంటిన్యూషన్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ రాజకీయంగా మళ్ళీ పోటీ చేస్తారా, రాజకీయంగా ఫీల్డ్ ఉంటారు అంటే మీరు? నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నా అంటే వేరే రకంగా అనుకోవద్దు. అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా గతానికి ఇతనికి చాలా భిన్నంగా ఉన్నది పరిస్థితులు అని చెప్పి, అంటే మీకు అట్లా అంటే నెక్స్ట్ టైం కంటెస్ట్ చేయాలి, కంటిన్యూ ఉండాలి అనేది ఉందా, లేకపోతే ఈ రాజకీయాలు చూసి పక్కకు తప్పుకోవాలనే ఆలోచన కనుక ఏమన్నా? అంటే ఒకసారి రాజకీయంగా మనం ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత పూర్తిగా డెప్త్గా వెళ్ళిపోతాం. మేము ఉండాలని అనుకున్న జనాలు కానీ మాకున్నటువంటి నాయకులు క్యాడర్ కానీ ఎవరు ఉండనివ్వరు. సో ఈ లైఫ్ ఎంతవరకు నడుస్తే అంతవరకు ప్రజాసేవకే అంకితం. ప్రజలు ఆశీర్వదిస్తే గెలుస్తాం, లేదు వద్దు అని అనుకుంటే సైలెంట్గా ఉంటాం. మా క్యాడరు మా పార్టీకి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేస్తూనే ఉంటాం. మీరు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు. ఇప్పుడు చాలామంది మంత్రులు మీరు అప్పుడు కొలీగ్స్ అంటే మీ తోటి మంత్రులే. ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన డెవలప్మెంట్ యాక్టివిటీస్లో ఈ మంత్రులది కానీ రేవంత్ రెడ్డి గారిది కానీ అభివృద్ధి అంటే డెవలప్మెంట్ పాత్రలో పబ్లిక్ సంబంధించిన ఇష్యూస్ మీరు తీసుకెళ్తే వాళ్ళ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఉన్నారు. సో యాజ్ ఎ ఎమ్మెల్యేగా నా రైట్, నేను నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి ఇష్యూను కూడా మంత్రుల దృష్టికి తీసుకెళ్తాను. ఎందుకంటే శాంక్షన్ చేస్తే అల్టిమేట్గా గవర్నమెంటే కాబట్టి ఇక్కడ ఏ సమస్య ఇచ్చినా ఆ సమస్యను నా మంత్రుల దగ్గర తీసుకెళ్తున్నాను, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాను, చేయమని చెప్పేసి అడుగుతాను. తప్పకుండా చేస్తామని చెప్పేసి పాజిటివ్గా రెస్పాండ్ అవుతుంది. కానీ ఇంతవరకు ఏ శాంక్షన్స్ అయితే రాలేదు. మరి ఏమన్నా ఫండ్స్ వస్తే ఇస్తారా లేదా తర్వాత చూడాలి. రొటీన్గా వచ్చేటువంటి వర్క్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని వస్తూ ఉన్నాయి. సో నా ఏంటంటే నియోజకవర్గ ప్రజల కోసం ఖచ్చితంగా ఎమ్మెల్యేస్ దగ్గర మన మంత్రుల దగ్గరికి వెళ్తాం. సీఎం గారికి కూడా కొన్ని రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది, ఇస్తూనే ఉంటాం. మీరు రాజకీయంలో ఎంటర్ అయినప్పటి నుంచి, ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నాకు తెలిసి దాదాపుగా 5 ముఖ్యమంత్రులను చూసి ఉంటారు. అంటే ఒకసారి మీరు మంత్రి ఉన్నప్పుడు 3 ముఖ్యమంత్రులు, రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోషయ్య గారు. అంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. తర్వాత మొన్న టర్మ్లో ఇప్పుడు టర్మ్లో రేవంత్ రెడ్డి. గతంలో మీరు ఆరుగురు ముఖ్యమంత్రులు మీరు చూశారు. గతంలో మీరు విమెన్ చైల్డ్ కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు కేసీఆర్ గారు. ఈ 6 రాజకీయంగా సరే, నేను ఆ క్వశ్చన్ అడగడం మీరు ఇబ్బంది పడొద్దు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు అని చెప్పడానికి కూడా లేదు. నేను రాజకీయంగా ఓపెన్గా ఈ 6 ముఖ్యమంత్రులలో ప్రజలకు సంబంధించిన ఇష్యూలు అనుకోండి, వ్యక్తిగతంగా సంబంధించిన సమస్యల పట్ల కానీ రెస్పాన్స్ ఏ విధంగా, మీకు నచ్చిన 6 ముఖ్యమంత్రులు ఎవరెవరికి ఏ రకంగా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఏ రకంగా రేటింగ్ ఇవ్వగలరు? అంటే చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ తన సీఎం గారు, అంటే నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు తన సీఎం గారు ఉన్నారు. మా నియోజకవర్గానికి వచ్చింది, కొన్నేళ్ళ గ్రామానికి వచ్చినారు. సో నన్ను అక్కడ మాట్లాడియకుండా మదన్ రెడ్డి గారితో మాట్లాడిచ్చేసి, అప్పుడు టీడీపీలో ఉండే మదన్ రెడ్డి గారు, తనతో మాట్లాడిచ్చేసి డైరెక్ట్గా సీఎంగా తను మాట్లాడతా అంటే మైక్ లాక్కొని నేను యాజ్ ఎమ్మెల్యేగా మాట్లాడతా అని చెప్పేసి మాట్లాడుకున్నాను. ఆయన ఏంటంటే తన అనుకునేటువంటి వాళ్ళకి బాగా చేస్తాడు. అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏమన్నా కూడా ఇష్యూస్ మేము వెళ్తే టైం ఇస్తుండే, కానీ దాంట్లో ఒక డిఫరెన్సెస్ గమనించినాను. మేము ఇచ్చేదేమో కొంచెం లైట్గా పెన్సిల్తో కానీ ఇట్లా టిక్ పెట్టుకునేది, వాళ్ళు ఇస్తేనేమో డార్క్ పెట్టి పెద్ద పెట్టేది. సో ఆ డిఫరెన్స్ అందులో అబ్జర్వ్ చేసినాను. రెండవది రాజశేఖర రెడ్డి నమ్ముకున్న వాళ్ళకి ప్రాణం ఇచ్చేటువంటి వ్యక్తి, ప్రేమ చూసేది, ఆప్యాయంగా చూసేది, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ. నేనని కాకుండా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ఎవరు వెళ్ళినా కూడా మరి అందరికీ కూడా సహాయం చేసేటువంటి గొప్ప మనసున్నటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి గారికి. ఆయనని ఎవరు కూడా తీయలేం, పోల్చలేం కూడా. రోషయ్య గారు కూడా ఏంటంటే చిన్న పిల్లలు కదా, వీళ్ళు చెప్పేది మేము ఎందుకు వినాలి అని చెప్పి అటువంటి ఆలోచన లేకుండా ఏది చెప్పినా కూడా విని మంచిదైతే అంటే దాన్ని ఫాలో కావాలి, లేకుంటే సైలెంట్ ఉండేది. ఆ విధంగా సహాయం చేయాలనే ఆలోచనతో. కిరణ్ కుమార్ రెడ్డి గారితోనైతే మేము నిత్యం ఏంటంటే చాలా ఫ్రెండ్లీగా ఉంటుండే మా అన్నతో.
సో ఆయన కూడా బాగా మాట్లాడుతూ మేము కూడా మాట్లాడుతూ కొట్లాడుతుండేది. అప్పుడు తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి తెలంగాణ గురించి మాకు ఎక్కువ నిధి చేయాలి, మాకెందుకు ఇస్తలేరు, ఇండ్లు ఇస్తలేరు, రన్లు ఇస్తలేరు అని చెప్పేసి మాట్లాడుతుంటే నన్ను ఆయన తెలంగాణ తీవ్రవాదివి అనేది. సో అట్లా మాట్లాడుకుంటూ ఆయన కూడా ఏదైనా చెప్తే కూడా పాపం వినేది చేసేది. ఆయనతో అట్లా ఆ రిలేషన్ అని. కేసీఆర్ గారిది విమెన్ కమిషన్ ఉన్నప్పుడు నేను చాలా తక్కువ సమయంలో వెళ్ళినా కూడా ఎందుకంటే గొప్ప నాయకుడు, దూరదృష్టితో ఆలోచన చేసేటువంటి వ్యక్తి, తెలంగాణ సాధించినటువంటి గొప్ప నాయకుడు. నిజంగా చూస్తే మనకు మన జిల్లాకే చూసుకుందాం, వేరే జిల్లాలతో నేను పోల్చలేను, మన జిల్లాకే చూసుకుందాం. నర్సాపూర్లో అసలు నీళ్లు రాక చాలా పంటలు ఎండిపోతుండే, డ్రౌట్ సిచ్యువేషన్ ఉంటుండే. మన దుబ్బాకకు సంబంధించి కూడా అది డ్రౌట్ ఏరియా కింద డిక్లేర్ అయింది నర్సాపూర్ అవన్నీ. కానీ వారు దూరదృష్టితో ఆలోచన చేయడం వల్ల ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనకు రంగనాయక సాగర్ కానీ, మల్లన్న సాగర్ కానీ, కొండపోచమ్మ కానీ ఇవన్నీ ద్వారా మా నీళ్ళు వచ్చి మా అల్దివాగులో పడుతున్నాయి. మా అల్దివాగు ఎండిపోయింది ఎప్పటికో, అసలు ఆ కాలువలు కూడా కూరుకుపోయినటువంటి పరిస్థితి ఉంటే అల్దివాగుల నీళ్ళు వేస్తే ఇప్పుడు దాదాపు మనకు ఎల్దుర్తి మండల్, కొల్చారం మండల్కి కూడా నీళ్ళు వచ్చేసి వ్యవసాయం బాగా పండించుకుంటున్నాం. ఇక్కడ మళ్ళీ వారు మన మంజీరా పైన కూడా మరి చెక్ డ్యామ్స్ కట్టడం జరిగింది. సో ఆ చెక్ డ్యామ్స్ వల్ల ఈ ప్రాంతం అంతా కూడా మొత్తం సస్యశ్యామలమైంది. ఈ కాలువలు తీసుకొచ్చి నేను ఫస్ట్ వెళ్ళి కలిసినప్పుడు అదే చెప్పింది, పిల్లుట్లు ఎక్కడమ్మా అని చెప్పేసి అడిగింది. అంటే తనకి అంత ఆలోచన ఉందన్నమాట. కాళేశ్వరం ద్వారా ఫస్ట్ ఫేజ్ వరకు పిల్లుట్ల వరకు నీళ్ళు వస్తాయి, అక్కడ నుంచి మళ్ళీ సింగూరుకి తీసుకెళ్ళి సింగూరు నుంచి ఉల్టా నీళ్ళు తీసుకొస్తాం, ఈ ప్రాంతంలో అంతా కూడా నీళ్ళు వస్తాయని చెప్పేసినటువంటి వ్యక్తి. మిషన్ భగీరథకు సంబంధించి నీళ్ళు అట్లనే తీసుకొని రావడం, ప్రతి ఇంటింటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తను డిప్టీ స్పీకర్ ఉండే, డిప్టీ స్పీకర్ ఉన్నప్పుడు నేను వెళ్ళి కలిసి గ్రీట్ చేసేందుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు నాకు ఒక మాట చెప్పడం జరిగింది. వాళ్ళు ఏంటంటే, మా రాజకీయంలో పదవులు ఉంటాయి, పోతాం, గెలుస్తాం, ఓడతాం, కానీ ఉన్నప్పుడు మాత్రం శాశ్వతమైనటువంటి పనులు చేసుకోవాలా. కాబట్టి నేను మంజీరా నుంచి మన సిద్దిపేట దాకా శాశ్వతమైనటువంటి తాగునీటి కోసం నేను ప్రయత్నం చేసిన, కానీ అది లాంగ్ అవుతుంది అని మళ్ళీ ఇక్కడ మిడ్ మేనేజ్ నుంచి అక్కడ తెచ్చుకున్నాను. మీరు ఇప్పుడు తాగునీటికి కటకట లేకుండా చూడాలి అంటే మంజీరా నుంచి నీళ్లు శాశ్వతమైన పైప్ లైన్ వేసుకొని తెచ్చుకోండి అమ్మా, శాశ్వత పరిష్కారం అవుతుంది అని చెప్పి. సో వారు చెప్పినటువంటి మాటకు ఇది చేసి నేను ఆఫీసర్స్తో మాట్లాడి మీటింగ్ పెట్టుకొని రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఇంద్రమ బాట కింద మన నర్సాపూర్కి వస్తే వారితో ఒక 10 కోట్లతోని ఫస్ట్ ఫౌండేషన్ వేయించుకున్నాం. అంటే దూరదృష్టి, ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరించాలా దానికి మార్గాలు సుగమం చేసేటువంటి వ్యక్తి మన కేసీఆర్ గారు. సో నేను విమెన్ కమిషన్ ఉన్నప్పుడు కూడా తనకి వెళ్ళి కలిసినప్పుడు అంటే రేపు మీటింగ్ ఉంది ఇట్లా కొండపోచమ్మ మీద రామంటే ఇట్లా విమెన్ కమిషన్ ఉండి రావద్దు కదన్నా అంటే, ఎవరు చెప్పినమ్మా అట్లా ఏం లేదు, ఏంటంటే పార్టీ మీటింగ్స్కి రావద్దు, జిల్లా కలెక్టర్ ఎట్లయితే అడ్మినిస్ట్రేటర్ ఉంటుందో మీరు కూడా అట్లా రావచ్చమ్మా అని చెప్పేసి చెప్పి నాకు ఫస్ట్ టైం తను పిలిస్తేనే అక్కడికి వెళ్ళడం జరిగింది. సో ఇట్లా అందరితో ఎదున్నట్టు రేవంత్ రెడ్డి గారిని అంటే ఎంతసేపు ఏంటంటే ఇప్పుడు ఎదుటి వ్యక్తిని తిట్టా ఆలోచనే కానీ నిజంగా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి మంచితనాన్ని చూసుకోవాలనేటువంటి ఆలోచన అయితే లేదని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నా గురించి చెప్తా, సబితక్కకి నా గురించి మాట్లాడుతూ ఏం చెప్పిండ్రు, నీ పైన కేసులు ఉన్నాయి, నువ్వు తీపిచ్చేసుకున్నావు, విమెన్ కమిషన్ అయినో మళ్ళీ ఎమ్మెల్యేకి అయిపోయినావు అని చెప్పేసి చెప్తున్నారు. కానీ నా పైన కేసు నేను రేవంత్ రెడ్డి గారు మొన్న నాంపల్లి కోర్టుకు వెళ్ళడం జరిగింది. ఫస్ట్ టైం కోర్టు మెట్లు ఎక్కినా నేను ఇక్కడ. అంటే కేసులు తీసేస్తారు, నా పైన తీసేస్తే తన పైన కూడా తీసేస్తారు కదా. సో అట్లా ఎంతసేపు ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ పైన కొంత పట్టు తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తాను. ధన్యవాదాలమ్మా. ఇది ఈరోజు సుంతా లక్ష్మారెడ్డి గారితో జరిగిన ఇంటర్వ్యూ. అంటే మొదటి నుంచి రాజకీయ పాలిటిక్స్ ఎంట్రీ నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న సీఎంలను చూసిన ప్రవర్తన, అంటే వారి యొక్క ప్రజలకు సంబంధించిన అంశాల పట్ల వారు ఏ రకంగా ఉండే, ఒకరికి సంబంధించిన ఆరుగురు ముఖ్యమంత్రులపైన వారి అభిప్రాయం చెప్పారు. అదేవిధంగా కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ప్రజల యొక్క డెవలప్మెంట్ అనుకోండి, కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ అనుకోండి, అన్ని విషయాలు చెప్పినందుకు మరొకసారి ధన్యవాదాలమ్మా. మరొక వ్యక్తితో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.